మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో విలేకరులతో చిట్చాట్ నిర్వహించారు. అయితే అందరు విలేకరులతో కాదు, సెలెక్ట్ చేసుకున్న కొందరు విలేకరులతో, అంటే తమకు అనుకూలంగా ఉంటారన్న మీడియా సంస్థలకు సంబంధించిన విలేకరులతో నారా లోకేష్ చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన 2-3 వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి మరోసారి ఇంకో సవాల్ కూడా విసిరారు. మద్యం కేసులో తాను రూపాయి కూడా అక్రమంగా అర్జించలేదని జగన్ దేవుడి ముందు ప్రమాణం చేస్తారా? చిన్నాన్న వివేకా హత్య కేసులో తమ కుటుంబ సభ్యులకు పాత్ర లేదని ప్రమాణం చేస్తారా? గతంలో అలిపిరి వద్ద తాను ప్రమాణం చేద్దామని సవాల్ చేస్తే జగన్ ముందుకు రాలేదు అని చెప్పారు. అంటే జగన్ మద్యం కేసులో ప్రమాణం చేయాలి అంటున్నది నారా లోకేష్ వాదన. సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పారు కాబట్టి ఇంకా ప్రమాణం చేశారనుకోండి, నేనేమీ తీసుకోలేదు, అసలు లిక్కర్ స్కామ్తో అసలు స్కామే జరగలేదు, ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పారే అనుకోండి, అందరితో వదిలేస్తారా? వదిలేరు. చూసారా జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయారో? కుంభకోణం చేసి, స్కామ్ చేసి, మళ్ళీ దేవుడి మీద కూడా ప్రమాణం చేస్తున్నారు. దేవుడు అంటే కూడా జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని మళ్ళీ ప్రచారం చేస్తారు. సరే, లిక్కర్ కేసులో సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తే, అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అలా ప్రమాణం చేస్తే మేము ఈ లిక్కర్ కేసులు పెట్టాం, అరెస్టులు చేయం, మీడియాలో కూడా ఇంకా ఆ విషయాన్ని ప్రస్తావించాం అని నారా లోకేష్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలుగుతారా? లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా మళ్ళీ దానికి కౌంటర్గా ఎదురుదాడి చేస్తూ ఉంటారు. ప్రమాణం చేసినా కూడా చూసారా జగన్మోహన్ రెడ్డికి దేవుడు అంటే కూడా లెక్కలేదు, అందుకే ప్రమాణం చేశారు అని కూడా మాట్లాడతారు. ఎందుకు తిరుమల లడ్డు విషయంలో కూడా ఇలాగే సవాల్ చేశారు కదా, రండి తిరుపతిలో ప్రమాణం చేద్దామని. ఎప్పుడైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ప్రమాణం చేసి 7 కొండల మీదే ప్రమాణం చేసి రండి మీరు ప్రమాణం చేద్దామంటే ఇంకా ఆ తర్వాత ఎవరైనా మాట్లాడారా? నారా లోకేషే సవాల్ చేశారు ఆ రోజు, రండి ప్రమాణం చేద్దాం వెంకటేశ్వర స్వామి దగ్గర అని. భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేయగానే ఇంక యువతల నుంచి సౌండే లేదు. సో అలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ కథ. డబ్బులు ఇచ్చాం కనుక ఓట్లు తప్పక పడతాయన్న భ్రమలు మాకు లేవు. ప్రజలతో భావోద్వేగ సంబంధాలు ఉన్నప్పుడే వారు మాతో ఉంటారు. ఇది ఒక చెప్తున్నా, అంటే సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన ఓట్లు పడతాయని మాకు భ్రమలేం లేవని నారా లోకేష్ గారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. డబ్బులు ఇచ్చాం కనుక ఓట్లు తప్పక పడతాయన్నది ఆ భ్రమలు మాకు లేవు అని. కానీ భావోద్వేగ సంబంధాలు ఉన్నప్పుడు వారు మాతో ఉంటారు అంటే భావోద్వేగ భరితంగా రెచ్చగొట్టడం, వైసీపీని జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్ లాగా, ఒక రాక్షసులాగా చిత్రీకరిస్తూ మేము మంచి వాళ్ళం, తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అని ఇలాంటివన్నీ ప్రజల్ని ఒక భావోద్వేగపూరితంగా అటాచ్ అయితే అప్పుడు మాకు ఓట్లు పడతాయి అన్న ఆలోచనతో నారా లోకేష్ గారు ఉన్నారని కూడా అర్థమవుతోంది. పథకాలు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడవు, ఆ భ్రమలు కూడా మాకు లేవు అని నారా లోకేష్ చెప్తూ ఉన్నారు. తమ లీగల్ టీం బలంగా ఉన్నదని, 1-2 సందర్భాల్లో తప్ప నేరం చేసిన వారెవరూ బెయిల్ మీద బయటకు రావడం లేదని గుర్తు చేశారు. యాక్చువల్లీ ఇంకా కోర్టులు కూడా అనవసరం, కేసు పెట్టడంతోనే నేరం నిరూపణ అయిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేరం చేసిన వాళ్ళు 1-2 సందర్భాల్లో తప్ప అసలు బయటికే రావడం లేదంట. అంటే బెయిల్ కూడా కోర్టులు విచక్షణ ఉండదా? లీగల్ టీం బలంగా ఉంటే బెయిల్ రావా? మరి ఎందుకో, మరి ఏం ఉద్దేశంతో లీగల్ టీం అంటే ఏంటో, ఎక్కడ ఎలా ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో కానీ లీగల్ టీం బలంగా ఉన్నందున 1-2 కేసుల్లో మించి నేరం చేసిన వాళ్ళు ఎవరు బయటికి రావడం లేదంట. ప్రజలు తమను ఎన్నుకున్నది ఎవరో ఒకరిని బొక్కలో వేయడానికి కాదని, పరిపాలించడానికి, సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఎన్నుకున్నారని నారా లోకేష్ చెప్పారు. మాటలు మాత్రం ఇలా చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. మొత్తం ఈ ఏడాది కాలంలో ప్రజలందరినీ అడిగితే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తోంది అంటే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, లోపలేయడం, ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్లి లోపలేయడం, ఇదే నడుస్తోంది అని చెప్పారు. ప్రజలు నిజంగా పరిపాలించడానికి, అభివృద్ధి కోసమే, సంక్షేమం కోసమే తమకు పగ్గాలు అప్పగించారు అన్న ఇది ప్రభుత్వ పెద్దల్లో ఉంటే మిగతా అరెస్టుల సంగతి ఎలా ఉన్నా కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసి ఉండేవాళ్ళు కాదు. ఆయన డిబేట్ నిర్వహించుకుంటూ ఉంటారు, ఎక్కడో ఒక అనిశ్చిత పదం మాట్లాడరు, ఆయన్ని కూడా తీసుకెళ్ళి లోపలేసేశారు. పైగా ఏం చెప్పారు ఆ రోజు లోకేష్ గారు, వీళ్ళందరినీ వేయాలని మొదటి రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. అలా వేయాలనుకుంటే 2 నిమిషాల పని, ఒకరిని ఆల్రెడీ వేసేసాం, ఇంకొన్ని కూడా వేసేస్తాం, కానీ దీని మీద ప్రజల్లో చర్చ జరగాలని మేము ఆగామని చెప్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ చేస్తూ ప్రజల్ని ఒక రెచ్చగొడుతూ, అది ప్రతిపక్షం మీదకి ప్రజల్ని రెచ్చగొట్టే వ్యూహంలో భాగంగానే అన్ని పోలీసులు, చట్టం ఇక్కడ ఏం పనిచేయడం లేదు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటే అది జరుగుతోంది. ఎవరిని లోపలేయాలనుకుంటే వాళ్ళని లోపలేస్తూ ఉన్నారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. అదే సమయంలో చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మొత్తం సాక్షి ఆఫీసుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కండువాలు వేసుకొని పోయి మరి దాడులు చేసి, రాళ్ళు రువ్వి, ఆ బోర్డులన్నీ పగలగొట్టి, ఒక చోట 2 చోట్ల నిప్పు పెడితే ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? ఒక్క కేసు అయినా పెట్టారా? మరి అది చట్టాన్ని చేతుల్లోనికి తీసుకోవడం కాదా? సాక్షి కార్యాలయం మీద దాడి చేయడం అంటే చట్టాన్ని ఏకపక్షంగా నడుపుతూ ఉన్నారు, అందులో అనుమానం ఏమీ లేదు.
జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతామని మేమేమైనా వాగ్దానం చేశామా, మేనిఫెస్టోలో పెట్టామా, సూపర్ 6 వాగ్దానాల్లో చెప్పామా, మమ్మల్ని రఫా నరుకుతామని ప్రగల్భాలకు విలువ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్న ప్రశ్న వస్తే మేమేమన్నా మేనిఫెస్టోలో పెట్టామా, సూపర్ 6లో చెప్పామా అని నారా లోకేష్ గారు అంటున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా ఒక చర్చ ఉంది ఈ అంశం వరకు మాత్రం. ఇప్పటి వరకు వైసీపీలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తూ ఉన్నారు. మీడియా ప్రతినిధుల వరకు వచ్చేశారు, 70 ఏళ్ళ కొమ్మినేని వరకు వచ్చేశారు. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళలేదంటే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఏమైనా లెక్కలు వేసుకుంటున్నారా అన్న చర్చ తెలుగుదేశం పార్టీలోనే ఉంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేసినా కూడా దాని ప్రభావం నేరుగా గవర్నమెంట్ మారిన తర్వాత లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పడకపోవచ్చు. వీళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి ప్రతీకారంగా నారా లోకేష్ వరకు పోకపోవచ్చు. కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు అధికారం ఉంది కదా అని ఆయనేం జైలుకి వెళ్తారు, మళ్ళీ బెయిల్ మీద వస్తారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారితే నారా లోకేష్ సుదీర్ఘంగా జైలులో ఉండాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు ప్రభుత్వం మారితే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే దాని వెనుక చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ ప్రమేయం ఉంటుందన్నది అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి ప్రతీకారంగా గవర్నమెంట్ మారినప్పుడు నారా లోకేష్ సుదీర్ఘంగా జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో వెనుక ముందు ఆడుతున్నారా అన్న ఒక చర్చ కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం క్యాబినెట్ భేటీలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇదే అన్నారు, ఆధారాలు లేకుండా ఎవరిని పడితే వాళ్ళని లోపలేయలేం కదా అని జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి మాట్లాడారు. ఈరోజు నారా లోకేష్ మేనిఫెస్టోలో చెప్పామా, మేమేమన్నా ఎన్నికల వాగ్దానంలో చెప్పామా జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి అని మాట్లాడుతూ ఉన్నారంటే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమానిస్తున్నట్టుగానే ఈ ఈక్వేషన్ ఏమన్నా ఫాలో అవుతున్నారా? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దానికి ప్రతీకారంగా ప్రభుత్వం మారిన తర్వాత నేరుగా మనల్ని అరెస్ట్ చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు లెక్కలు వేసుకుంటూ ఉన్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. కాకపోతే ఆ లెక్కకు కట్టుబడి అంత క్యాలిక్యులేటెడ్గా, అంత చాకచక్యంగా, అంత వ్యూహాత్మకంగా నారా లోకేష్ రాజకీయం నడుపుతున్నారంటే లేనేలేదు. ఎంత ప్రమాదం తెచ్చిపెట్టుకోవాలో అంత ప్రమాదం తెచ్చిపెట్టుకుంటున్నారు. చుట్టూ ఉన్న మీడియా సంస్థలు అలాగే ఉన్నాయి. నిన్న మొన్న డిబేట్లలో ప్లకార్డులు ఎవరో ప్రదర్శిస్తే రఫా నరుకుదామని ఎవరో పిల్లలు ప్రదర్శిస్తే దాన్ని పట్టుకొని నారా లోకేష్ ఇక మీరు నిద్రలేయాల్సిందే, ఇక మీరు చూసుకోవాల్సిందే, అటో ఇటో సంగతి తేల్చాల్సిందే అని నారా లోకేష్ని అడుగుతూ ఉన్నారు మీడియా సంస్థల డిబేట్లలో. తమ్ముడేళ్ళు కూడా అవే పెట్టారు, హెడ్లైన్లు కూడా. నారా లోకేష్ ఏమైనా ముఖ్యమంత్రి లేకుంటే కనీసం హోంమంత్రి కాదు, ఆయనకు సంబంధం లేని విషయం. కానీ మీరే తేల్చాలి ఈ సంగతి, వీళ్ళ సంగతి, వైసీపీ వాళ్ళ సంగతి అని అంటున్నారంటే కొన్ని మీడియా సంస్థలు, జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని మీడియా సంస్థలు నారా లోకేష్ ఆవేశపూరితమైన ఆలోచన విధానాల్ని వాళ్ళకు అనుగుణంగా క్యాష్ చేసుకుంటున్నారా, దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మీదకి రెచ్చగొడుతున్నారా ఇవన్నీ అన్న ఒక చర్చ కూడా ఉంది. నారా లోకేష్ ఇంకో మాట కూడా మాట్లాడారు. అదేంటంటే మమ్మల్ని 4వ సంవత్సరంలో అడగాల్సిన ప్రశ్నల్ని మొదటి సంవత్సరంలోనే మీడియా అడుగుతోంది అని కూడా మాట్లాడారు. కరెక్ట్. 4 ఏళ్ల తర్వాత చర్చకు రావాల్సిన అంశాలన్నీ తొలి ఏడాదిలోనే ఎందుకు చర్చకు వస్తున్నాయి, మీడియా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారనేది కూడా ఆలోచించాలి. ఎందుకు మీడియా ప్రతినిధులు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారంటే కారణం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. మొన్న కడప మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? వైకుంఠపాని వద్దు, మరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 4 ఏళ్ల పరిపాలన చేసి కనీసం 4 ఏళ్లలో ఇంత బాగా అద్భుతంగా పరిపాలన చేశాం కాబట్టి మళ్ళా గెలిపించండి, వైకుంఠపాని వద్దు, మళ్ళీ ఓడగొడితే మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం అని అడిగింటే బాగుండేది. కానీ తొలి ఏడాదిలోనే ఆయన వైకుంఠపాని అని మాట్లాడుతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి ఎక్కడో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక మళ్ళా వేవ్ తయారవుతోంది, ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా ర్యాలీ కాబోతున్నారు అన్న సూచనలు తొలి ఏడాదిలో ఉండబట్టే ఆయన ఆ మాటలు మాట్లాడి ఉండవచ్చు. దానికి తోడు ఎక్కడ సర్వే సంస్థలు చూసినా కూడా విపరీతమైన వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద ఉందని రిపోర్ట్లు, సర్వేలు వస్తూ ఉన్నాయి తొలి ఏడాదిలోనే. సో ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు తప్పనిసరిగా 4 ఏళ్ల తర్వాత అడగాల్సిన ప్రశ్నల్ని మీడియా వాళ్ళు ఇప్పుడు కూడా అడుగుతారు. తొలి నెల నుంచే జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి పరిస్థితి అని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల నుంచే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే మీడియాకే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ గవర్నమెంట్ మళ్ళీసారి రాదేమో అన్న అవకాశానికి, ఆలోచనకి, అలాంటి ప్రశ్నలు అడగడానికి స్కోప్ ఇచ్చిందే ప్రభుత్వ పెద్దలు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో నారా లోకేష్ తమ ఎమ్మెల్యేల పనితీరుపైన కూడా వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదు, వాళ్ళకు వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు ప్రజల నుండి, కార్యకర్తల నుండి వస్తూ ఉన్నాయి అని కూడా నారా లోకేష్ చెప్పారు. వాళ్ళందరికీ సంబంధించిన నివేదికలు తెప్పించుకుంటున్నాం, పరిశీలన చేస్తూ ఉన్నాం. జూలై తర్వాత ఆ రిపోర్ట్లు వాళ్ళకి ఇచ్చేసి జూలైలో ఆ తర్వాత కొద్దిగా సమయం ఇస్తాం అని చెప్తూ ఉన్నారు. కానీ డే 1 నుంచే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు చేయని అరాచకం అంటూ లేదు. పత్రికల్లో పతాక శీర్షికలుగా వస్తున్నాయి. పరిశ్రమల్ని మూసివేయిస్తున్నారు,
రకరకాల వర్గాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ పత్రికల్లో వస్తూ ఉన్నా సరే ఇంకా టైం ఇస్తాం, ఇంకా పరిశీలిస్తాం అని చెప్పడం ద్వారా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తమ ఎమ్మెల్యేల మీద పట్టు లేదు అని నిరూపించుకుంటోంది ఇండైరెక్ట్గా.